ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 20. శక్తి చేతనను బలము చేతనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాడు. జకరియా 4:6. ఒకసారి నేను కొండ ఎక్కి పోతున్నాను. ఆ కొండ మొదట్లోనే సైకిల్ మీద వెళుతున్న ఒక కుర్రవాడిని చూశాను. నేను కొండ మీదికి ఏటవాలులో మాత్రమే కాక ఎదురుగాలిలో తొక్కుతున్నాడతను. చాలా కష్టమైపోయింది. చెమటలు కక్కుతూ తాను చేయగలిగినంత చేస్తూ తొక్కుతుంటే అదే దిక్కుగా వెళుతున్న ఒక ట్రాలీ కారు వచ్చింది. అది అంత వేగంగా పోవటం లేదు. ఆ కుర్రవాడు అందుచేత ఒక చేత్తో ఆ ట్రాలీని పట్టుకోగలిగాడు. తరువాత ఏమవుతుందో తెలుసుగా. ఎగిరే పక్షిలాగా సులువుగా కొండపై దాకా వెళ్ళిపోయాడు అతను. అప్పుడు నాకు అనిపించింది, నా అలసటలో బలహీనతలో నేను కూడా కుర్రవాడి లాంటి వాడిని. కొండపైకి సైకిల్ తొక్కుతున్నాను. నిరోధక శక్తులు ఎన్నెన్నో పూర్తిగా అలసిపోయాను. కానీ ఈ ప్రక్కనే గొప్ప శక్తి నా అందుబాటులోకి వచ్చింది. ప్రభు యేసు శక్తి. నేను కేవలం ఆయనతో సంబంధము కల్పించుకొని ఆ సంబంధాన్ని కొనసాగిస్తే చాలు. ఆ పిల్లవాడు ఒక చేత్తో టారెంట్ని పట్టుకున్నాడు. ఒక వ్రేలంత విశ్వాసంతో యేసును పట్టుకుంటే చాలు. ఇప్పుడు నాకు అతి కష్టంగా అనిపిస్తున్న ఈ చిన్న పరిచయం చేయటానికి ఆయన శక్తిని నా కాదిగా చేసుకోవచ్చు. ఈ ఆలోచన నా అలసట పోగొట్టి ఈ గొప్ప సత్యాన్ని గ్రహించేలా చేసింది. పరిశుద్ధాత్ముడు తప్ప వేరే శరణం లేదు. ఎంత నష్టమైనా పరిపూర్ణత కావాలి. బంధాలన్నీ తెంచి నావ నడిపించు. రక్షించటానికి నిలబెట్టడానికి సమర్థుడాయన. అహం కొట్టుకుపోయేదాకా నిలువున మునుగు. ఖాళీ నావ ఆయన పాదల దగ్గర పగిలేదాకా, స్వహస్తాలతో ఆయన మళ్ళీ తీర్చిదిద్దేదాకా. దేవుని చిత్తము తప్ప వేరే శరణం లేదు. ప్రభుని అడుగు జాడులు తప్ప వేరే దారి లేదు. సౌఖ్యాలు త్వజించి ఆయన్నే మార్గదర్శిగా ఎంచి ఆయన స్వరం కోసం, నడిపింపు కోసం కనిపెట్టు. సొంత ఆలోచనలను వెలివేశాను. నేడు నిరంతరం ఆయన సంకల్పము శిరోధార్యం. నా ఆశయాలు ఆయనతో పాతిపెట్టాను. ఏమి లేనివాడినైనా ఆయనలో అన్నీ ఉన్నవాడినే. అన్నీ వదిలి ఆయనకి బందీనైనాను. ప్రేమ బంధకాల్లో ఉన్న స్వతంత్రుడినే. సందేహాల నుంచి, పాపపు చెర నుంచి, ఆందోళన, భారం, బాధ నుంచి అన్నీ వదిలాను. ఎంత మధురం ఈ విశ్రాంతి. ఆయన పాదాల దగ్గర వేచి ఉన్నాను. నా అంతరంగాన్ని కడిగి శుభ్రపరిచే ఆ దివ్యమూర్తి సందర్శన కోసం వస్తాడు. ఆయన నాలో పరిశుద్ధాత్మ నింపుతాడు. ఆయనలో నేను తృప్తిపడ్డాను, పరిపూర్ణత చెందాను. నాలో వెలిగే జీవనజ్యోతి గోడిగట్టదు. ఆయనతో నా నిబంధన విసిగిపోనంత వరకు. అటువంటి విశ్వాసముతో దేవుని మీద ఆధారపడుతూ మనం ఆయన చూస్తూ ముందుకు నడుచునుగాక. ఆమేన్.